వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ శ్రీమద్ భాగవతం. మనం ఈ ఎపిసోడ్ లో కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవ వంశంలో మిగిలిన ఒకే ఒక సంతానమైన పరీక్షిత్ మహారాజు జననం గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు కౌరవులపై విజయం సాధించారు. తర్వాత అశ్వత్థామ ప్రతీకార జ్వాలతో రగిలిపోయాడు. ఎలాగైనా పాండవుల్ని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో పాండవుల గుడారంలో చొరబడ్డాడు. పాండవుల్ని నిద్రలో చంపాలని నిర్ణయించుకున్నాడు. పాండవుల పడుకునే స్థానంలో ఉప పాండవులు పడుకున్నారు. శ్రీకృష్ణుని ఉపాయం వల్ల పాండవులు అనుకుని అశ్వత్థామ ఉప పాండవుల్ని సంహరించాడు. దీంతో ఉప పాండవులు ఘటోత్కచుడు, అభిమన్యుడు అందరూ చనిపోయారు. ఇక పాండవ వంశంలో మిగిలింది ఒకే ఒకడు ఉత్తర గర్భంలో ఉన్నాడు. ఉత్తర గర్భంలో శిశువును చంపితే పాండవ వంశం నిర్వంశం అవుతుంది. దీంతో అశ్వత్థామ ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. అశ్వత్థామ ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను చంపడానికి ఉత్తర గర్భం మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దీంతో ఉత్తర ఆ బాధను తట్టుకోలేకపోయింది. సుభద్రాదేవి ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను రక్షించడానికి శ్రీకృష్ణుని ప్రార్థించింది. శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చాడు. ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను రక్షించడానికి తన సుదర్శన చక్రాన్ని అడ్డుగా పెట్టి బిడ్డను రక్షించాడు. తర్వాత కొన్ని నెలలకు ఉత్తర ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు పుట్టినప్పటి నుంచి అందరినీ చాలా పరీక్షించి చూసేవాడు. తన కడుపులో ఉన్నప్పుడు తనను కాపాడిన వ్యక్తి బయట ఎక్కడున్నాడో అని చాలా తీక్షణంగా చూసేవాడు. అందుకే ఆ బిడ్డకు పరీక్షిత్తు నామకరణం చేశాడు. శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపించాడు. నీ శరీరం అంతా గాయాలతో, పుండ్లతో, చీము మరియు దుర్వాసనలతో నిండిపోతుంది. నీవు అమరుడివై భూమి మీద ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉంటావు. నీకు శాంతి లభించదు. నీ పాపాలను తలుచుకుంటూ ఉంటూ పశ్చాత్తాపంతో జీవించు అని. అశ్వత్థామ బ్రాహ్మణుడయ్యుండి, సకల విద్యావంతుడయ్యుండి, విచక్షణ జ్ఞానం కోల్పోయి ఇంకా పుట్టని బిడ్డ మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అందుకే ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాడు. మనం ఈ ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఒకటే. కోపంలో మనం మన విచక్షణ జ్ఞానం కోల్పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రవర్తిస్తే వచ్చే చెడు పరిణామాల గురించి. అందుకే సంతోషంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదని పెద్దలు చెప్తారు. మళ్ళీ మనం ఎపిసోడ్ 4లో కలుసుకుందాం. ఎపిసోడ్ 4లో పరీక్షిత్ మహారాజు యొక్క శాపం గురించి తెలుసుకుందాం. ఈ రోజు క్వశ్చన్ ఆఫ్ ద డే, ఉత్తర ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.